మరి మీ అందరి కోసం విష్ణు హాసిని పోకల ఒక చిన్న ఏబీని మీ అందరి కోసం ప్రజెంట్ చేస్తాను. విష్ణు హాసిని పోకల. వేణుగోపాల్ పోకల డాక్టర్ శైలజ నందన్న గారి గారాల పట్టి అక్టోబర్ 7, 2007 తిరుపతిలో జన్మించిన హాసిని తన తల్లిదండ్రులు మరియు సోదరుడు విష్ణుతేజ పోకలతో కలిసి నేపర్విల్లే, ఇల్లినాయ్, అమెరికాలో నివసిస్తున్నారు. తండ్రి వేణుగోపాల్ పోకల ఐటీ నిపుణుడు, తల్లి శైలజ నందన్న గారు వైద్యురాలు. వృత్తిరీత్యా వీరు అమెరికాలో స్థిరపడటంతో కుమారి హాసిని తన హై స్కూల్ నేపర్విల్లే, ఇల్లినాయ్, అమెరికా నుండి పూర్తి చేసింది. పువ్వు పుట్టగానే దాని పరిమళం వెదజల్లు అన్నట్టుగా చిన్నతనం నుండే చాలా చలాకీగా చురుగ్గా ఉన్న హాసిని చదువు సంధ్యల్లో ప్రతిభ చూపుతూనే కళారంగం పట్ల తన అభిరుచిని పెంచుకుంది. 6వ ఏట నుండే వివిధ నృత్య శైలిల్లో శిక్షణ తీసుకుంటూ ప్రత్యేక శైలిని అలవర్చుకున్న హాసిని పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చేది. సామాజిక స్పృహ, సమాజం పట్ల తనకున్న బాధ్యతను గుర్తెరిగి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స, మహిళా సాధికారిత వంటి కార్యక్రమాలకు నిధులు సేకరించి సమాజం పట్ల తనకున్న ప్రేమను చాటిందందుకుగాను బ్యూటీ విత్ పర్పస్ టైటిల్ను పొందింది. పరిస్థితుల రీత్యా విదేశాల్లో పెరిగిన అమ్మాయి అయిన ఆంగ్లం, ఫ్రెంచ్ భాషలతో పాటు తన మాతృభాష తెలుగు మీద కూడా పట్టు సాధించి తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలను వంటపట్టించుకొని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ వారు 2023 చికాగోలో నిర్వహించిన ఉత్తమ తెలుగమ్మాయి టైటిల్ను సొంతం చేసుకుంది. అందానికి అనుభవకు మంచి ఆలోచన, చలాకీతనం తోడైంది కాబోలు కెనడా యునైటెడ్ వరల్డ్ వారు టీన్స్ విభాగంలో నిర్వహించిన మిస్ టీన్ కెనడా టైటిల్ను 2024 సొంతం చేసుకుంది. అదే సంవత్సరం డల్లాస్, యుఎస్ఏలో మై డ్రీమ్ టీవీ నిర్వహించిన మిస్ టీన్ సౌత్ ఏషియా టైటిల్ను కూడా తన ఖాతాలో వేసుకుంది. భారతీయ సంస్కృతి పట్ల తనకున్న జిజ్ఞాస తనను భరతనాట్యం వైపుకు అడుగులు వేయించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మొదటగా నాట్య గురువు శ్రీమతి జానకి గారి దగ్గర 3 సంవత్సరాలు శిక్షణ పొంది అనంతరం శ్రీమతి కళ్యాణి వనం గారి దగ్గర 5 సంవత్సరాల నాట్యంలో శిక్షణ పూర్తి చేసుకుని ఈనాటి ఈ అరంగేట్ర మహోత్సవానికి తెరంగేట్రం చేయడానికి సిద్ధమైంది. ఆల్ ది వెరీ బెస్ట్ విష్ణు హాసిని పోకల.
ఈనాటి అరంగేట్ర కార్యక్రమానికి పురస్కరించుకొని కుమారి విష్ణుహాసిని తన అమృత హస్తాలతో ఆశీస్సులు అందించడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా ఆశీనులైనటువంటి కళాభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా సినిమా రంగంలో దేదీప్యమానంగా వెలుగుతున్న ఓ తేజం, నాట్యంలో నెమలంత, అభినయంలో ఆకాశమంత, మరి నటనలో నడవడికలో మన అందరి మనసులు దోచుకునేంత కళామ తల్లి ముద్దు బిడ్డ, మనందరి అభిమాన నటి శ్రీమతి మంజు భార్గవి గారు. ఆవిడ కోసం ఒక చిన్న ఏవి మీకోసం ప్రజెంట్ చేస్తాం. ఒకసారి గట్టిగా కర్తాల ధన్యలతో ఏవి ప్లీజ్. మంజు భార్గవి ఈ పేరు వినగానే మనందరి మదిలో శంకరాభరణం చిత్రంలోని తులసి పాత్ర గుర్తుకొస్తుంది. కళ్లతో, కాళ్లతో, కనుబొమ్మలతో సంగీతానికి అనుగుణంగా నయగారా షోయంగా నాట్యం చేసే తరంగిణి మనందరి ముందు కదలాడుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకాదరణ పొంది కళా తపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన శంకరాభరణం చిత్రానికి ఈవిడ ఆభరణమయ్యారా అన్నంతగా ఆమె పాత్రకు ప్రాణం పోసిన ఈమె నటన సగటు సంగీత నాట్య కళాభిమానులకు చిరకాలం గుర్తుండిపోయే గొప్ప మధురానుభూతి. నాట్య కళా కులపతి, యక్షగాన కళా సరస్వతి, కళా ప్రపూర్ణ, వెంపటి చినసత్యం గారి శిష్యురాలిగా కూచిపూడి నృత్యం ద్వారా గజ్జెల సప్పుళ్లను ఖండాంతరాలకు దశ దిశలా మారుమ్రోగించిన నాట్య కళాకారిణి మంజు భార్గవి గారు ఈనాటి విష్ణుహాసిని పోకల అరంగేట్ర రంగ ప్రవేశానికి విచ్చెయ్యడం మనందరి అదృష్టం. ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆవిడ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అరంగేట్ర వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. సో ప్లీజ్ వెల్కమ్ మంజు భార్గవి. అలాగే డాక్టర్ శైలజ నందన గారు వారిని వేదికకి సాదరంగా ఆహ్వానిస్తాం. ప్లీజ్ అండి, లెట్స్ వెల్కమ్. ఒకసారి గట్టిగా చప్పట్లతో పాల్పంచుకుంటూ సహృదయ మృదు స్వభావంతో, నిగది నిరాడంబరంతో, నిర్మలమైన మనస్సున్న మహారాజు గౌరవనీయులు శ్రీ పోకల అశోక్ కుమార్ గారి గురించి ఈ అరంగేట్రం సందర్భంగా ఒక చిన్న ఏవిని ప్రెజెంట్ చేస్తున్నాం. ఏవి ప్లీజ్. అశోక్ కుమార్ చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పోకల నరసయ్య, శ్రీమతి ఎర్రమ్మగార్ల ముద్దుల సంతానం. సాధారణ రైతు కుటుంబం కావడంతో ఆయనకు బాల్యంలోనే కష్టం విలువ తెలుసు. తన చుట్టూ ఉన్న మనుషుల కష్టాల విలువ తెలుసు. అందుకే కాబోలు ప్రజాసేవ దిశగా తన అడుగులు మలుచుకుంటూ దినదిన ప్రవర్ధమానంగా దాదాపు 4 దశాబ్దాలుగా ప్రజాసేవలో ఎన్నో పదవులు అలంకరించి తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డు పాలక మండలి సభ్యులుగా స్వామివారి సేవలో తరించిన ఆయన భవిష్యత్తులో ప్రజలకు చేరువగా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ అరంగేట్ర వేదిక ఆత్మీయ స్వాగతం పలుకుతోంది. సభ్యులు గౌరవనీయులు శ్రీ పోకల అశోక్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ అందరూ గట్టిగా కరతాల ధ్వనితో మరి వేణు గారిని అలాగే శైలజ గారిని ఆహ్వానిస్తున్నారు.
థ్యాంక్ యూ సార్. తిరుపతి సంస్కృతిక విశ్వవిద్యాలయం, వాల్మీకి రామాయణం, తిరుమల తిరుపతి దేవస్థానాల వారికి తిరుపావై, అన్నమయ్య సంకీర్తనలు, ఆది శంకరాచార్యుల సౌందర్య లహరి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో అనేక భక్తిరస వ్యాఖ్యానాలతో సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలు అందిస్తూ పాత తరానికి తలమానికంగా నేటి తరానికి ఆదర్శప్రాయునిగా అందరి మన్ననలను పొందుతూ కళారత్న డాక్టర్ ద్వారం లక్ష్మి గారి గురించి ఈ అరంగేట్ర కార్యక్రమం సందర్భంగా ఒక చిన్న ఈవెంట్ ప్రెజెంట్ చేస్తున్నాం. ఏవి ప్లీజ్. ద్వారం లక్ష్మి గారు ఈ పేరు గురించి చెప్పడానికి పెద్దగా పరిచయం అవసరం లేదు. దాదాపు 150 సంవత్సరాలుగా 3 తరాలు భారతీయ సంగీత ప్రపంచంలో నిత్యం నిరంతరం వినిపించే పేరు ద్వారం. ప్రఖ్యాత వయలిన్ విద్వాంసులు, సంగీత కళానిధి పద్మశ్రీ డాక్టర్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి మనవరాలు. సంగీత కళా ప్రపూర్ణ ద్వారం భావనారాయణ గారు వీణా విదూషి బిరుదాంకితులు శ్రీమతి ద్వారం వెంకట వరదమ్మ పుణ్య దంపతుల కుమార్తె. తాతగారి వారసత్వం, తండ్రి గారి మనోభీష్టం ఈమె మనసులో చిన్నతనంలోనే నాటుకున్నాయో ఏమో. సంగీత కళానిధి పద్మభూషణ్ డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి శిష్యరికంలో మధుర గాయక శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారి సారథ్యంలో సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని గత 45 సంవత్సరాలుగా 14 భాషల్లో దేశ విదేశాల్లో 4000కు పైగా కచేరీలు చేసి వీక్షకుల మన్ననలు పొందుతున్న కళారత్న, సంగీత సారంగిణి డాక్టర్ ద్వారం లక్ష్మి గారు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ సాదర స్వాగతం పలుకుతోంది ఈ అరంగేట్ర వేదిక. శ్రీమతి ద్వారం లక్ష్మి గారిని వేదికగా రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్న తీసుకురావాల్సిందిగా వేణుగోపాల్ గారిని, అలాగే శైలజ గారిని వేదికగా తీసుకురావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా మీ అందరి రకాల ధ్వనులతో మరి ద్వారం లక్ష్మి గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి ఆర్గేటి ప్రభావతి గారికి వేదిక మీదకు ఆహ్వానించే ముందు 2 విషయాలు ఇక్కడున్న కళాభిమానులకు తెలియజేయాలి. మేడం గారు నాట్య రంగంలో ఎందరో శిష్యులను తయారు చేశారు. అందులో ప్రముఖంగా శశికళ గారు, పిల్లయ్య గారు, సారనాథ్ గారు, ప్రస్తుత మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపల్ ఉమా ముద్దుబాల గారు కూడా ఉన్నారు. అయితే ఆవిడ శిష్యుల రూపంలో నాట్య రంగంలో అనే ఈ తోటలో నాటిన విత్తనాలు నేడు వనాలుగా మారి ఆ వనాల్లో ఎన్నో పరిమళ పుష్పాలు వికసించాయి. అలా వికసించిన ఒక పుష్పమే ప్రస్తుత అరంగేట్రం జరుపుకుంటున్నటువంటి కుమారి విష్ణువాసిని గురువు గారైన శ్రీమతి కళ్యాణి వరల్ గారు. అది తెలియజేయడానికి సంతోషిస్తూ శ్రీమతి ఆర్వేటి ప్రభావతి గారు వేదిక మీదకి వచ్చే ముందు ఒక చిన్న ఏవిని ప్రెజెంట్ చేస్తున్నాం. ఏవి ప్లీజ్ ఒక్కసారి గట్టిగా చెప్పడంతో ఆర్వేటి ప్రభావతి గారిని వేదికకి సగర్వంగా మరి ఆహ్వానిస్తున్నాం. వేణుగోపాల్ గారు అలాగే శైలజ గారిని వేదికకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ గట్టిగా చెప్పండి. ఈ వయసులో కూడా ఆవిడ ఎంతో అత్యుత్సాహంతో మరి ఈ కార్యక్రమానికి రావడం నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. వారి గట్టిగా చెప్పడంలో వారిని ఆహ్వానిస్తున్నాం. మరొకసారి విచ్చేసిన ఆహ్వానితులందరికీ కూడా సాదర స్వాగతం సుమాదులు తెలియజేసుకుంటూ
మరి ఈనాటి జ్యోతి ప్రజ్వల కార్యక్రమం ఈనాటి అతిరథ మహారథంతో ప్రారంభించాల్సిందిగా కోరుకుంటున్నాం. వారందరినీ కూడా ఆహ్వానిస్తూ దీపం జ్యోతి కార్యక్రమం దీపం సఫలము దీపేన సాధ్యతేశ్వరం సంధ్యాదీపం నమోస్తుతే దీపము జ్యోతి ప్రకటన దీపం అన్ని విధమైన చీకటిని కలిగిస్తుంది. చక్కటి విపత్తులు చీకటి అనుకుంటున్న మనుషుల ఆశ వెలుగులను నడిపించడం లోకానికి ఉత్సాహపూర్వక శాంతి సౌఖ్యాలను అందించడం మానవ ప్రయత్నాలకు దైవబలం తోడే లేవాలని త్రైలోక విజయాలు కలిగించాలని చేసే ప్రక్రియ ఈ కార్యక్రమాన్ని చేసిన అతిథుల చేతి మీదుగా విష్ణుహాసిని లోకల భరతనాట్య అరంగేట్రం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. మరొకసారి కుమారి విష్ణుహాసినికి గట్టిగా చప్పట్లతో మీరందరి ఆశీర్వాదం తెలియజేసిందిగా కోరుకుంటున్నాను. మరి తెర వెనుక చాలామంది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. నిజంగా వారందరికీ కూడా తెర ముందు మేముంటే తెర వెనుక చాలామంది ఈ ప్రోగ్రామ్ని వెనుక నుంచి వాళ్ళ సపోర్ట్ ఎంతో ఉంది. వారందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి మనందరి ముందుకు వేదిక మీదకి రావాల్సిందిగా సాధనగా ఆహ్వానిస్తున్నాము. మంచు భాగవి గారిని గట్టిగా చప్పట్లతో మరి మీరందరూ కూడా వేదిక మీద రావాల్సిన సాధనగా ఆహ్వానిస్తున్నాం. కోకుల అశోక్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ద్వార లక్ష్మి గారు మరి విచ్చేసిన అతిథులందరూ కూడా అలాగే ఆర్వేటి ప్రభావతి గారిని వీరందరినీ కూడా ఒకసారి వేదిక మీద రావాల్సిన సాధనగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లతో అందరూ కూడా ప్లీజ్. మరి ఎంతో దూరం నుంచి విష్ణుహాసిని భరతనాట్య అరంగేట్ర కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మన అతిథులని సత్కరించుకోవడం మన బాధ్యత. కాబట్టి వారందరినీ వేదికలకు విచ్చేయాల్సిందిగా కోరుకుంటూ వారందరినీ కూడా సత్కరించాల్సిందిగా వేణుగోపాల్ గారిని అలాగే డాక్టర్ శైలజ నందన్ గారిని కోరుకుంటున్నాను ప్లీజ్. అలాగే వాళ్ళ చిన్నారులు వాళ్ళ పిల్లలు కూడా విష్ణుతేజ విష్ణుహాసిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్. మంజు భార్గవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి డాక్టర్ శైలజ నందన్ గారిని షాల్తో మంజు భార్గవి గారిని సత్కరించాల్సిందిగా కోరుకుంటూ మరి వారి లక్ష్మి గారు అలాగే ప్రభావతి మేడం గారు సార్ మీరందరూ చేతుల మీదుగా మొమెంటో ఇవ్వాల్సిందిగా కోరుకున్నాం. ప్లీజ్ మీరు కూడా అనిపిస్తుంది ప్లీజ్ మేడం. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అరంగేట్రం అంటేనే ఇది ఒక పెద్ద బాధ్యత. ఆర్టిస్టు డాన్సర్కి కాకుండా పేరెంట్స్కి నేర్పించిన టీచర్కి వీళ్ళందరికీ ఒక పెద్ద బాధ్యత. సో యుఎస్ నుంచి వచ్చి ఇక్కడికి ఇంత పెద్ద బాధ్యతని ఇక్కడ తీసుకున్నారంటే పేరెంట్స్కి కంగ్రాచులేషన్ చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. వాళ్ళు మరి ఎంత ప్లానింగ్ చేసి ఎంత కష్టపడాలో తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే అమ్మాయి యూఎస్లో ఆన్లైన్ నేర్చుకుని ఇంత చేసిందంటే నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు హర్. She has put in a lot of hard work and credit goes to the guru also. ఆన్లైన్ నేర్పించడం కష్టం. కంటెంట్ ఐ టేక్ ఆన్లైన్ క్లాసెస్. అది ఎంత చెప్పినా కూడా అవ్వదు ఒక్కోసారి. బట్ ఎంత ఎఫర్ట్ తీసుకున్నారో ఈ ఐటమ్స్ నేర్పించి ఇంత చక్కగా చేయించినందుకు ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇట్ వాస్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. అరంగేట్రంలో అనిపించలేదు, చక్కగా చేసింది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐటమ్స్ కొంచెం
2 ఐటమ్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే బాగుంటుంది కలిసి. అయితే పర్వాలేదు, ఆమెకి ఎక్కువ స్ట్రెస్ మేమనుకొని నేను చెప్తున్నాను. ఎందుకంటే మామూలుగా అరగడానికి ఒక 8-9 ఐటమ్స్ మ్యాక్సిమం. ఈ మనం తీసుకున్నాము వాళ్ళనే ఒక 30-40 minutes ఉంటుంది ఒక ఐటమ్. అది చేసేటప్పటికి మేనేజర్గా స్పెండ్ అవుట్ అయిపోతుంది అనమాట. చక్కగా చేసింది, వెరీ హ్యాపీ. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసింది, మంచి ప్రోగ్రామ్ నాకు చూపించినందుకు వాళ్ళ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఐ ఎంజాయ్ ది ఈవినింగ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక్కటి చెప్పాలంటున్నాను, చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన భారతదేశం సాంప్రదాయం వదిలేసే టీవీలు, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ ముందు కూర్చుంటున్నారు. అసలు కల్చర్ ఏంటి, ఒక మ్యూజిక్ ఏంటి, ఒక డాన్స్ ఏంటి అనేది తగ్గిపోయింది. కాబట్టి మీరు కూర్చొని చూడాలి కదా ప్రాక్టీస్ మీకు. సో ఇదే తెలుస్తుంది అనమాట ఎంత హౌ దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు దిస్ పర్ఫార్మెన్స్. సో పేరెంట్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ వారానికి 3 రోజులైనా ఏదో ఒక క్లాస్, ఒక మ్యూజిక్, ఒక డ్యాన్స్ ఆ క్లాస్లో వేయండి. వాళ్ళకి అర్థం అవుతుంది అది ఏంటో. అలా వేస్తుంటే వాళ్ళు ఇలా పరిగెత్తుండే వాళ్ళు కదా, కూర్చుండేవాళ్ళు. అందుకని ఈ యొక్క రిక్వెస్ట్ పేరెంట్స్కి ప్లీజ్. నాకే చాలా బాగా అనిపించింది, పాప అమ్మాయి కష్టపడి చేస్తుంటే వీళ్ళందరూ మధ్య మధ్యలో పరిగెత్తుతున్నారు అని. అందుకని దిస్ ఈస్ అ రిక్వెస్ట్ అండ్ ఇట్ ఈస్ అ సీరియస్ రిక్వెస్ట్. నేను ఊరికి చెప్పట్లేదు, దయచేసి మ్యూజిక్, డాన్స్ ఏదో ఒకటి మన సంప్రదాయం తప్పకుండా నేర్పించాలి. మరొకసారి మరి శ్రీమతి మంజు భార్గవి గారు ఇచ్చేసినందుకు మరి ఆమెకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీ లోకల అశోక్ కుమార్ గారిని షాలతో సత్కరించి మొదటి వ్యవస్థగా కోరుకుంటున్నాం. మరి వేణుగోపాల్ గారు వ్యవస్థగా కోరుకుంటున్నాం ప్లీజ్. అలాగే మంజు భార్గవి గారు మీ చేతుల మీదుగా వేస్తే ప్లీజ్ మ్యామ్. అలాగే ద్వారం లక్ష్మి గారు, ప్రభావతి గారు అందరూ కూడా మీ అందరి చేతుల హస్తాలతో మరి ఈరోజు కార్యక్రమం ఎంతో విజయవంతంగా చేశారు. మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నేను నా 45 ఏళ్ళు నేను బాహ్య ప్రపంచంలో తిరిగి ఇన్ని రోజుల్లో ఎన్నో ప్రోగ్రాంలు చూశాను. రాజకీయ రంగంలో కొన్ని రకాలైన ప్రోగ్రామ్స్, తర్వాత భగవంతుడి ప్రతినిధిగా 2 సంవత్సరాలు ఎక్కడెక్కడో ఎన్నో ప్రోగ్రామ్స్ చూశాను. అందులో మన భరతమాత, మన భారతదేశం యొక్క సంస్కృతికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి భరతనాట్యాలు కూడా చాలా పెద్ద వాళ్ళంతా చేశారని చూశాను. కానీ ఈరోజు మీరందరూ శ్రద్ధగా వినవలసిన మాట, ఈ వయసులో ఆన్లైన్ పాఠాలు నేర్చుకొని ఇంత చక్కగా అమోఘంగా నాట్యం చేసినటువంటి హాస్యని మనం అందరూ కూడా అభినందించాలని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. అలా ఓకగా ఇంతసేపు ఇన్ని పాటలు అలా ఓకగా మొదటి పాట నుంచి చివరి పాట వరకు ఆమె ఎనర్జీ ఎక్కడ కానీ తగ్గకుండా చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. నేను ఒక్కటే ఆలోచిస్తున్నా, ఇలాంటి వాళ్ళను మన భారతదేశ సంస్కృతి నిలబెడుతున్నటువంటి ఇలాంటి వాళ్ళను భరతమాత
ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళని పుట్టించారేమో అనే అనుమానం మనకు తప్పనిసరిగా వస్తుంది. నిజంగానే ఆమె చేసినటువంటి నాట్యము మనమంతా ముగ్ధులమయ్యామని నేను మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, వారి తల్లిదండ్రులు నేను వాళ్ళ మిస్సెస్ ఇద్దరు శైలజమ్మ నువ్వు నేర్పించావా వేణు నేర్పించావా? ఓ నేర్పించకపోయినా కలిగేస్తావు. వీళ్ళు ప్రోత్సాహం లేకపోతే జరిగేది కాదు. వీళ్ళు ఇంత ప్రోత్సహించి ఆమె ఆ స్థాయికి తీసుకొచ్చినందుకు నిజంగా నేను అదే కోకల వంశంలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను గర్వపడుతున్నాను. వారికి ఆ భగవంతుడు వారికి ఆ అమ్మాయికి ఆశనికి ఎల్లవేళ నీకు తోడుంటాడు. నువ్వు ఈ దేశానికి వన్నె తేవాలి, భారతదేశానికి వన్నె తేవాలి. వన్నె తేవాలన్నప్పుడు ప్రపంచంలో ఏ ప్రదర్శనకు పోయినా ఆశని ది బెస్ట్ అనిపించుకోవాలని అనిపించుకుంటామని కూడా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. ఓం నమో వెంకటేశ్వర. చేసినందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే డాక్టర్ ద్వారం లక్ష్మి గారిని షాల్తో సత్కరించాల్సిందిగా డాక్టర్ శైలజ గారిని కోరుకుంటున్నాం. అలాగే మొమెంటోతో మన అందరూ కూడా మరి చేసిన అందరూ కూడా మొమెంటో ఇచ్చి సత్కరించాల్సింది ప్లీజ్. మరి గట్టిగా చప్పట్లతో మరి ద్వారం లక్ష్మి గారిని మరొకసారి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాలు వెనక్కిరా బాలు బాలు. సభలో ఆసీనులైన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న విద్వాన్మణులకి, ప్రతి ఒక్కరికి నమస్సులు. ఈ కార్యక్రమం గురించి నేను ఇలా రాసుకుంటున్నాను పాయింట్స్. ఎందుకంటే జస్ట్ క్యాజువల్గా చూడటం కాదు. ఈరోజు ఆరంగేట్లలో ముందుగా వారు పిలిచిన విశిష్ట అతిథుల గురించి ఒక్కసారి ఐ కంక్లూడ్ విత్ ఇన్ 5 minutes. ఫస్ట్ శ్రీమతి విద్వాన్మణి మంజు భార్గవి గారు. వారు చాలామందికి పెద్ద సినీ ఆర్టిస్ట్ కింద మనకి తెలుసు, అందరికీ తెలుసు, లోకం అంతా తెలుసు. కానీ వారు పెద్ద నాట్య కళాకారిణి. యూ కెన్ డెఫినెట్లీ క్లాప్. యాంకర్ గారు ప్రతి ఐటమ్కి ముందు క్లాప్స్ కొట్టించి మళ్ళీ క్లాప్స్ కొట్టండి అని చెప్తూనే ఉన్నారు. అందుకని మనం క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఈరోజు మంజు భార్గవి గారు ఇక్కడికి రావడం నిజంగా చాలా చాలా సమంజసమైన విషయం. వారి గురువు గారు పద్మభూషణ్ శ్రీమాన్ వెంపటి జనసత్యం గారు, వారు మా నాన్నగారు కళాప్రపూర్ణ గాంధీ విద్యా రాజేశ్వరి ద్వారం పాలనారాయణరావు గారు, వారిద్దరూ చాలా స్నేహితులు. అందువల్ల నేను మంజు భార్గవి గారిని మా నాన్నగారు సంగీతం కూర్చిన, వెంపటి సత్యం గారు డాన్స్ కంపోజ్ చేసిన రుక్మిణీ కళ్యాణం, శ్రీకృష్ణ పారిజాతం, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి మంజు భార్గవి గారు నాకు ఎందుకో ఒక వెంకటేశ్వర స్వామి లాగా, శ్రీకృష్ణుడు లాగా కనిపిస్తారు. ఎందుకంటే ఆ పాత్రలే వారి గురువు గారి నృత్య రూపకాల్లో వేసేవారు. అసలు మీరు గమనించండి, వారు ఇలా నడుస్తూ ఉంటే ఆ హైట్ కానీ అసలు అంటే సంథింగ్ అవన్నీ దేవుడు ఇవ్వాలి కదా. సో వారికి అవన్నీ ఆ నృత్య కళాకారిణి. హాస్యానికి కూడా మంచి హైట్ ఇచ్చారు దేవుడు. అవన్నీ పుట్టుకతో తెచ్చుకోవాల్సింది. సో అమ్మ నువ్వు కూడా మేడం గారు లాగే
అది ఆ వర్చుని బాగా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు శ్రీమతి విద్వన్మణి ఆరవేటి ప్రభావతి మేడం గారు, ఆవిడ ఎంతమంది నృత్య కళాకారుల్ని తిరిగి గురువుల్ని తయారు చేశారంటే, ఈరోజు నట్టుమంగం నిర్వహించిన వారు శ్రీమతి కళ్యాణి గారు. కళ్యాణి గారు మేడం గారికి ప్రశిష్యురాలు, అంటే మేడం గారి శిష్యురాలు విద్వన్మణి శ్రీమతి శశికళ మేడం, వారి శిష్యురాలు శ్రీమతి కళ్యాణి గారు, వారి శిష్యురాలు తిరిగి హాసిని. సో 4th జనరేషన్ ఒక ఆరంగేట్రంలో మేడం గారు వచ్చి కూర్చోవడం అనేది, ఆ వారి నాట్య గురువు గారు వారు అలా కూర్చోవడం అనేది హాసినికి మేడం గారికి కూడా భగవంతుడిచ్చిన వరంగా, అది మనందరం చూడడం మనకి అదొక పెద్ద ప్రత్యేకమైన ఆకర్షణగా నేను భావిస్తున్నాను. ఇంకొకటి టీటీడీ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఫార్మర్ మెంబర్, వారి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. అంటే చూడండి, ఈ అమ్మాయి తిరుపతిలో పుట్టింది, తిరుపతిలో మళ్ళీ ఫస్ట్ అరంగేట్రం చేసింది. ఎన్ని సాక్షాత్ స్వామివారి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వారు వచ్చి ఆయన ఎంత ఆనందంగా, ఇందాక నేను వాయిస్ ఓవర్లో కూడా విన్నాను, చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశారు. ఎక్కడ కూడా ఒక 2 ఐటమ్స్ కొంచెం లేట్ అవుతున్నట్టు అనిపించినా కూడా ఆయన అసలు గోరుకోట్లేదే, ఎంత బాగుంది అంటున్నారు. ఒక అంటే ఆర్ట్ ఫామ్ అనేది, కళ అనేది పండితులనే కాదు పామరుల్ని కూడా రంజించాలి. సార్ డాన్స్ చేయదు, కానీ ఆయన ఈ అప్రిషియేటెడ్ సంథింగ్ వెరీ రిమార్కబుల్. తర్వాత ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే, నేను ఈరోజు ఈ కార్యక్రమానికి ఎక్కువగా నాకు చాలా ఆనందం కలిగిన విషయం శ్రీమతి కళ్యాణి గురువు గారు. ఈరోజు గురువు గారు చిన్న వయసులో, ఆవిడ పెద్ద వయసు లేదు, కానీ తను కూర్చున్న పోస్చర్ కానీ టెక్నికల్గా మేడం అన్ని టెక్నికల్గా వారికి తెలుసు. ఆవిడ మాట్లాడాలంటే ఈ అరంగేట్రం గురించి 3 గంటలు ఒక PhD థీసిస్లో రాయగలరు, అంత చెప్పగలరు వారు. నా సబ్జెక్ట్ కాదు, కానీ నేను చిన్నప్పుడు కొంత నాట్యం కూడా నేర్చుకున్నాను. నా PhD గైడ్ పద్మ విభూషణ్ డాక్టర్ ప్రొఫెసర్ పద్మా సుబ్రహ్మణ్యం గారు. సో అందువల్ల మా నాన్నగారు ఎన్నో బ్యాలెన్స్ మ్యూజిక్ చేయడం వల్ల, ఆ డాన్స్తో ఉన్న ప్రేమ వల్ల బహుశా నన్ను వాళ్ళు పిలిచుంటారు. గీతం, వాద్యం తథా నృత్యం అంటారు, ఆ 3 కలిపితేనే సంగీతం అని పెద్దలు చెప్తారు. సో ఈరోజు కళ్యాణి హర్ చాయిస్ ఆఫ్ మ్యూజిషియన్స్ శ్రీమతి చిన్నమ్మదేవి 2 గంటలు పాడినా ఎక్కడ ఏమాత్రం అలుపు లేదు, అదే వాయిస్, వండర్ఫుల్ మా, చాలా చాలా పంకజాక్షి వర్ణం పాడిన విధానం కానీ వారు చాలా అద్భుతం. ఇంకొకటి ఏంటంటే భరతనాట్యంలో వర్ణం, పదం, ఆ 2 కాంపోజిషన్స్ అవి టెస్ట్ చేసినట్టు అనమాట వాళ్ళ పాండిత్యాన్ని, ఆ 2 చేయించారు, చాలా సంతోషం. తర్వాత చక్కని వాయులిన విద్వాంసులు శ్రీమాన్ నరసింహస్వామి గారు ఇక్కడికి వచ్చేయాలి. అంటే మళ్ళీ నేను ఆర్గనైజర్స్ తరఫున వాళ్ళని కూడా నేను ధర్మం కాబట్టి చెప్తున్నాను. మృదంగం శ్రీమాన్ పన్నూరు స్వామి గారు, వాళ్ళు ఏంటంటే చెన్నై గారు వాళ్ళు డాన్స్కి వాయించారు, మధ్యలో చిన్నపిల్లలు పాడినప్పుడు కూడా ప్రోత్సహించారు, అది కూడా చాలా గొప్ప విషయం. చిన్నపిల్లలు 3 విష్ణుతో కలిసి ఇంకొక చిన్న ఆడపిల్లలు శ్వేత, అనిత. శ్వేత, అనిత వాళ్ళు ఇద్దరు చెరుకు పక్కని కూర్చుని విష్ణుకి వాళ్ళు బాగా లీడ్ చేసి చాలా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు, విష్ణు చిన్నవాడు అనుకుంటా బహుశా, హీ విల్ కమ్ అప్. నేను విష్ణుని ఒకందుకు మెచ్చుకుంటున్నాను, ఎందుకంటే ఆడపిల్లల శృతిలో పాడాడు, అది కష్టం. ఆ అబ్బాయి శృతిలో పాడుంటే తను అమ్మని పాడుంటాడు, అందువల్ల అది మెచ్చుకుంటున్నాను.
తర్వాత ఈరోజు నాకు ఏమనిపించిందంటే ఇది ఒక పెళ్లి వాతావరణం లాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ థింగ్ డాక్టర్ శైలజ గారు, ఆవిడ చూస్తే మరి విష్ణుహాసిని పెళ్లికి మనందరినీ పిలుస్తారో ఎప్పుడు పిలుస్తారో మనకు తెలియదు, కానీ పెళ్లి కూతురు తల్లి ఆవిడ కూడా ఒక మంచి డాన్సర్ ఏమో లక్షణంగా అలా కనిపించారనమాట. అంతేకాదు అమ్మాయిలందరూ ముగ్గు పుడకలు జడలు అన్ని జడగంటలు అన్నీ వేసుకొని ఆ తర్వాత భోజనాలు కూడా ఉన్నాయట. సో మనకి ఒక పెళ్లి వాతావరణాన్ని కల్పించారని చెప్పచ్చు. తర్వాత అందరికీ నూతన వస్త్రాలు, ఇంకా సందేహం లేదు ఇది ఒక పెళ్లిలాగే జరిగింది. ఇంకా హాసిని గురించి 2 విషయాలు మాత్రం నాకు యాజ్ అ లే పర్సన్ నేను చెప్తాను. త్రూఅవుట్ నవ్వుతూనే ఉంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంది. స్టామినా లెవెల్ ఉండడం ఒకటి, చిన్నపిల్ల టీనేజర్ కాబట్టి ఉండొచ్చు, కానీ ఆ ప్రెజెన్స్ ఆఫ్ స్టేజ్ ప్రెజెన్స్ అలా నవ్వుతూ ఉండడం అది మరి గురుగారు నేర్పించారో మరి తనకే వచ్చిందో ఆ రహస్యం తెలియదు. కిపిక తర్వాత చివరిగా ఒక విషయం చెప్పాలి. మేకప్, ఈవెంట్ మేనేజ్మెంట్, స్టేజ్ డెకరేషన్, ఇన్విటేషన్, ప్రింటింగ్, ప్రెస్, మీడియా అండ్ పబ్లిసిటీ. చాలా చోట్ల తిరుపతిలో ఇంత క్లాసికల్ సంగీతం అదే శాస్త్రీయ సంగీతం గురించి, శాస్త్రీయ నృత్యం గురించి నేను ఎక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు చాలా తక్కువగా చూస్తున్నాను. చూడలేదని చెప్పను, కానీ చాలా తక్కువగా చూస్తాను. అలాగా వాళ్ళు పర్ఫెక్ట్ అనమాట. నో కాంప్రమైజ్ ఫ్రమ్ పేరెంట్స్. శ్రీమాన్ వేణుగోపాల్ గారు అండ్ డాక్టర్ శైలజ గారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు దెమ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఆడియన్స్ కూడా వండర్ఫుల్ ఆడియన్స్. మరి పెళ్లిలో చిన్నపిల్లలు కూడా అల్లరి చేస్తారు కదా మేడం, కొంచెం మీరేమంటారు? అన్నయ్య నాకు అలాగా అనిపించు అంతే అంటారా? సరే, మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్కి మీరు రండి. ఈసారి అప్పుడు బుద్ధిగా కూర్చుంటారు. తిరుపతిలో పిల్లలు కూడా బుద్ధిగా కూర్చోబెట్టేస్తాము. మీరు చెప్పినట్టు ఆర్ట్ ఫామ్ నేర్పిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వండర్ఫుల్ టీమ్. నాకు చాలా మంది పేర్లు తెలియదు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం మరి నిజంగా మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. అలాగే శ్రీమతి ఆరవేటి ప్రభావం ఇచ్చేసినందుకు మరి ప్రభాతి గారిని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం మీరు మాట్లాడాలి ప్లీజ్, కొంచెం మాట్లాడటం పడాలి. వేదిక పెద్దలకు ప్రసజ్ఞులకు నా వందనలు. ముఖ్యంగా హాసిని అండ్ కళ్యాణి వీరి తల్లిదండ్రులకు నా వందనం. ఎందుకంటే చిన్న పాప అయినా చక్కగా అభినయించింది. వర్ణం కానీ పదం కానీ జావలి కానీ చాలా చక్కగా చేసింది. హాసిని అదే వీరిద్దరూ ఆన్లైన్లో నేర్చుకున్నారంటే చాలా గొప్పదారు. నన్ను చాలామంది అడిగారు ఆన్లైన్ చెప్తారని, కానీ నాకంత తెలియదు. కాబట్టి కళ్యాణికి హాసినికి నా అభినందనలు. నేను ఎక్కువ మాట్లాడలేదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు శైలజ అండ్ నేను గారికి నా వందనలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యులు అలాగే మన కుమారి విష్ణుహాసిని గురువులు అయినటువంటి వనం కళ్యాణి గారిని మనందరూ ఈ సందర్భంగా సత్కరించాల్సిన బాధ్యత ఉంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారిని షాతో సత్కరించాల్సిందిగా శైలజ గారు
కోరుకుంటూ అలాగే ఒక్కసారి వారి గురించి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. వనం కళ్యాణి గారు 4వ తరగతిలో భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. తన మొదటి గురువు గారు యోగానంద వాసు గారు, తర్వాత కొద్ది రోజులకి వికే శశికళ గారు, హెడ్ ఆఫ్ ది భరతనాట్యం డిపార్ట్మెంట్, ఎస్పీ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ తిరుపతి, వారి దగ్గర శిక్షణ తీసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర డాన్స్ అండ్ మ్యూజిక్ కాలేజ్లో 2007లో సర్టిఫికేట్ కోర్సు, అలాగే 2009లో డిప్లొమా ఇన్ భరతనాట్యం పూర్తి చేశారు. అన్నామలై యూనివర్సిటీలో ఎంఏ భరతనాట్యం పూర్తి చేశారు. మొదట హైదరాబాద్లో భరతనాట్యం ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టి అక్కడి నుంచి 30 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అక్కడ వివిధ కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇచ్చి అప్పటి గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారి దగ్గర సన్మానాలు అందుకున్నారు. తిరుపతిలో 2024లో ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 40 మంది శిష్యులకు శిక్షణ ఇస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన కొద్ది కాలంలోనే శిష్యులతో అంటూ వారికి అవార్డు అందజేశారు. అలాగే నాట్యశస్త్ర అంటూ ఉగాది పురస్కారం అందజేశారు. 2024లో నృత్య కళామాన్య ఇంటర్నేషనల్ డాన్స్ డే ఫెస్టివల్లో వారికి అవార్డును అందజేశారు. మరి ఒకసారి నిజంగా ఇందాక చెప్పారు, మరి ఇంత చిన్న వయసులోనే ఇన్ని అవార్డులు సాధించి ఎంతో మంది శిష్యులని తయారు చేస్తున్నటువంటి మన వనం కళ్యాణి గారి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా కోరుకుంటూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మా గురువు గారు వికే శశికళ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంజుబాబు గారికి, అశోక్ కోకల గారికి, అలాగే కళారత్న ద్వారం లక్ష్మీ మేడం గారికి, అలాగే ఆడవేపి ప్రభావతి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ నేను హాసిని గురించి చెప్పడానికి ముందు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఖచ్చితంగా చెప్పాలండి. శైలజ గారు నాకు చెప్పారనమాట, తిరుపతిలో మీరు అరంగేట్రం చేయించాలనుకుంటున్నాను అన్నప్పుడు నేను వాళ్ళని కనీసం నా దగ్గర 4 నెలలను వదలండి అని చెప్తాను. కానీ అది కుదరకపోవడం వల్ల నెల రోజులు మాత్రమే కుదిరింది. అయినా కూడా ఈ నెల రోజులు శైలజ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్ చేయడానికి ప్రతి ఒక్క రోజు వారు పని చేస్తూనే ఉన్నారండి. డ్రెస్సులు కాదు, జ్యువెలరీ కాదు, నిజంగా ఇటువంటి తల్లిదండ్రులు నేను ఎక్కడ చూడలేదు. అంటే అందరూ పిల్లల్ని ప్రేమిస్తారు ఖచ్చితంగా, కానీ వాళ్ళ అమ్మాయి కోరిక తీర్చడానికి, తనకు అరంగేట్రం చేయించడానికి వాళ్ళు ఇంత దూరం వచ్చి ప్రతిరోజు నాకు రోజు కాల్స్ వస్తాయండి, అది ఎలా అండి, ఇది ఎలా అని. అండ్ అలాగే వేణుగోపాల్ సార్ కూడా సార్ కూడా వచ్చి చాలా కొద్ది రోజులు అయింది, 1 వారం అయింది. ఈ వారం అంతా కూడా సార్ అనుకోండి వాట్సాప్లో సార్ ప్రతి ఒక్క రోజు అర్ధరాత్రి కూడా ఇది ఏమైందండి, అది అలా అయిందని అని ప్రతిరోజు ఏదో ఒకటి ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. హాసిని గురించి చెప్పాలంటే సచ్ అ బ్రిలియంట్ స్టూడెంట్ అండి. తను ఆన్లైన్లో నేర్చుకున్నప్పుడు పర్వాలేదన్నమాట, వారానికి 2 క్లాసులు తీసుకునేదాన్ని. అలా 5 సంవత్సరాలు తీసుకున్నాను. ఈ 5 సంవత్సరాల్లో కూడా తను నాతో ఎప్పుడు కూడా టీచర్, ఓకే టీచర్, అలాగే టీచర్, ఇంకోసారి చదివాం, ఓకే వద్దాం వద్దు అంటే నేను ఏం చెప్తే అది ఖచ్చితంగా ఫాలో అయ్యే చాలా మంచి అమ్మాయి అన్నమాట. నేను ఇలాంటి అమ్మాయిని నిజంగా చూడలేదు. తను స్టామినా గురించి వస్తే నెల రోజుల క్రితమే వచ్చిందండి. తనకి జెట్ లాగ్ వల్ల నిద్ర వచ్చేస్తాను, ఇది కూడా చెప్తాను. తన పాపం ఉదయం 6 గంటలకు వచ్చేసేది క్లాస్కి, 6 నుంచి 9 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు, ఇంకా కావాలి 7 నుంచి ఎంతవరకు అయింది. ఓకే టీచర్, అమ్మాయి టైంకి రావాలి, ఓకే టీచర్ అంటే ఇంత కమిట్మెంట్ ఉన్న స్టూడెంట్ని నేను ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడా చూడలేదండి. అంత మర్యాద ఇస్తుంది నిజంగానే. ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు ఇలాంటి స్టూడెంట్ ఉన్నందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. హాస్ని చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా. అంటే ఇలాంటి డెడికేషన్ ఉన్న అమ్మాయి ఇదే కాదండి, ఏ రంగంలో అయినా చాలా గొప్పగా రాణించాలి ఖచ్చితంగా. చాలా డిసిప్లిన్ ఉన్న అమ్మాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్ హాస్ని. అండ్ థ్యాంక్స్ టు శైలజ గారు అండ్ వేణుగోపాల్ గారు అండ్ తేజ అండి. సారీ, తేజ గురించి కూడా నేను చెప్తాను ఖచ్చితంగా. తేజ కూడా 6:30కి రావాలమ్మా ప్రాక్టీస్కి, అలాగే ఉన్నాడు, అలాగే టీచర్, మధ్యాహ్నం రావాలి, అలాగే టీచర్ అని తన పాటలు నేర్చుకుని షార్ట్ టైంలోనే వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ పాడాడు. నిజంగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి తేజ కూడా, హాసిని కూడా, అండ్ వాళ్ళ హోల్ ఫ్యామిలీకి కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ కళ్యాణి గారు. ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ కళ్యాణి గారికి వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటాం. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరి కుమారి విష్ణు హాసిని గోకలను మరి వారి ఆ అమ్మాయిని ఆశీర్వదించాల్సిందిగా మరి విచ్చేసిన ఆ ఆహ్వానితులందరినీ కూడా కోరుకుంటున్నాము. మరి మీ ఆశీర్వాదం తనకు ఉండాలని కోరుకుంటూ అలాగే పోకల అశోక్ గారు మన విష్ణు హాసిని సత్కరిస్తారంట వారి చేతి మీదుగా వారి కోరిక మేరకు మరి కుమారి విష్ణు హాసిని సత్కరిస్తారంట. ప్లీజ్. కట్టడానికి కారణభూతులైనటువంటి ఆర్కెస్ట్రా వారిని కూడా మనం అందరం సత్కరించుకుందాం. ముందుగా ఓపెన్ శ్రీమతి బ్రహ్మదేశం చిన్నమ్మదేవి గారిని రావాల్సిందిగా కోరుకుంటూ ఒకసారి గట్టిగా చప్పట్లతో మరి ఓపెన్ వారిని సత్కరించాల్సిన కోరుకుంటున్నాం. షాల్తో మరి శైలజ గారి షాల్తో సత్కరించి మరి వారికి మొమెంట్ అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్. బాలన్న వయలిన్ శ్రీ వి నరసింహస్వామి గారు వేణుగోపాల్ గారిని షాల్తో సత్కరించాల్సిందిగా కోరుకుంటూ మూమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్. మరియు ఫ్లూట్ శ్రీ ఏ చెన్నయ్య గారు విజయ ఆర్కెస్ట్రా టీం అందరికీ కూడా గట్టిగా చెప్పండి. మరి ఏంటంటే చెప్తాను, తెర ముందు మేము ఉంటే తెర వెనక ఎంతో మంది సహాయ సహకారాన్ని అందించారు. తాతయ్య గారి దంపతులు గారిని వేదికగా రావాల్సిన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దంపతులు ఇద్దరు కూడా కోటేశ్వరరావు గారి దంపతులు ఇద్దరు కూడా వేదికగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ కూడా ప్లీజ్. వేణుగోపాల్ గారి మామగారు శ్రీ కోటేశ్వరరావు గారి దంపతులు వేదికగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్. గట్టిగా చప్పట్లు ఒకసారి మరి
చక్కటి కీర్తనలు పాడి అందరినీ కూడా ఆరాధించినటువంటి చిన్నారులను కూడా సత్కరించాల్సిందిగా కోరుకుంటూ హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ అంతా చూసి చిరంజీవి విష్ణు హాసిని ఆశీర్వదించి అందరూ కూడా డిన్నర్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. మంజుబాబు గారి శిష్యుడైనటువంటి దీపక్ కూచిపూడి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గురువు గారు కళ్యాణి గారిని కోరుకుంటున్నాం. చివరిగా కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా మనందరినీ ఇప్పటి వరకు తన వాచికంతో ఆనందించిన శ్రీమతి పుష్ప గారు, కోట పుష్ప గారిని, ఈవిడ పాండురంగ భాగవతారు గారి కుమార్తె, ఈవిడ కూడా ఒక చిరు సంస్థానంతో ఆశీర్వదించాలి. అలాగే ఇంతటి లైటింగ్ అండ్ సెట్టింగ్, లైట్ సెట్టింగ్ సంతోష్ గారు ఒకసారి లైట్ సెట్టింగ్, స్టేజ్ డెకరేషన్, అలాగే ఫోటోగ్రఫీ అండ్ కెమెరా ముబారక్ గారు, కార్యక్రమాన్ని అప్డేట్ చేస్తున్న శ్రీమతి తిరుమల శ్రీనివాస్ గారు కూడా ఈ వేదిక మీద కార్యక్రమాన్ని ముందు నడిపించిన సుబ్రహ్మణ్యం మహతి ఆడిటోరియం సుబ్రహ్మణ్యం గారు ప్లీజ్ ఒకసారి స్టేజ్ దగ్గర కావాలి సార్. సుబ్రహ్మణ్యం గారు, మహతి ఆడిటోరియం సుబ్బు గారు, సంతోష్ గారు, రంగాలంకరణ దీప వేణుగోపాల్ బాబు గారు మరియు వారి శ్రీమతి డాక్టర్ శైలజానందన్ గారు చిరు సత్కారాలు చేస్తున్నారు. అలాగే కార్యక్రమానికి చక్కగా ఫోటోస్ వీడియోస్ సహకరించిన ముబారక్ గారిని కూడా చిన్న సత్కారం. థ్యాంక్ యూ. మహతి ఆడిటోరియం సుబ్రహ్మణ్యం గారు, మరి ఎంతో చక్కగా ఈ ప్రోగ్రామ్ కాబట్టి మరి ఎంత చక్కగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఆర్గనైజర్ మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వేణుగోపాల్ గారు మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చూస్తారు ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ ప్రత్యక్షంగా కార్యక్రమాన్ని చూసి విష్ణుహాసం ప్రతి ఒక్కరికి, అలాగే లైవ్లో చూస్తున్నటువంటి శ్రేయభిలాషులకి అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరే చూస్తున్నారు, ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎనీ పేరెంట్. We are really happy today. Thank you all for your grace of this occasion. So thank you so much. Thank you all. మిగిలిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళిపోకుండా ఉన్నందుకు. శనివారం టీవీ మన తిరుపతి ఇంతకంటే ఏం కావాలని నా పూర్వజన్మ సుకృతంగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
మరి ఎంతో చక్కగా అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి విష్ణువాసిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంతతో కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంతటితో